కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన సీఎం సోదరుడు ఏ అర్హతతో చెక్కులు పంపిణీ చేస్తున్నారు? తిరుపతి రెడ్డిపై తీరుపై జెడ్పీటీసీ మండుపాటు. ఇలా సీఎం ఇలాకాలో 6 నెలలుగా ఇదే పోకడ. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి అన్న కావడమే ఆయన అర్హత. ఇక వాళ్ళకి అన్ని అర్హతలు వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఇస్తా ఉన్నారు. కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ఇదేం తరీక, ఇదేం తతంగము? ఇక ఒకలేమో భూదందాలు చేస్తారు, ఒకలేమో ఇట్లా నేనే ప్రభుత్వ పెద్దను, షాడో ఎమ్మెల్యేను నేనే, షాడో సీఎంను నేనే అనుకుంటా ఇట్లా కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచుకుంటా పోతా ఉంటారు. కళ్యాణ లక్ష్మే కాదు, ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా తగుదునమ్మా అనుకుంటా మొత్తం ముంగట్నే నిలబడుతుండట, ముందుగాలని అత్తండట. ఆయన అర్హత ఏందయ్యా అంటే సీఎం రెడ్డి అన్నవ్వడం. అన్ననా తమ్ముడా సోదరుడని ఇచ్చిర్రు మొత్తం మీద. ఇక ఈ కథ. ఇక కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి కొడంగల్ షాడో ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు పెత్తనం. ప్రభుత్వ కార్యక్రమాల్లో రువాబు రాజకీయం, ఎలాంటి పదవి లేకున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరుపతి రెడ్డి ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాప్రతినిధులకు అవమానం. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో సీఎం సోదరుడిపై జెడ్పీటీసీపై మహిపాల ఆగ్రహం. న్యూసెన్స్ చేయకంటూ తిరుపతి రెడ్డి అసహనం అని చెప్పేసి. ఏం న్యూసెన్స్? నువ్వు అడిగి పోయి ప్రోటోకాల్ పాటించకుండా నువ్వైతే నేనే ప్రభుత్వ పెద్దను, నేనే ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని నడిపిస్తా అని చెప్పేసి తగుదునమ్మా అనుకుంటా పోయి వాళ్ళని అక్కడ పక్కకు పెట్టి నువ్వు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపచ్చు. కానీ వాళ్ళు అడిగిన పాపానికి వాళ్ళు న్యూసెన్స్ చేసినట్టు అవుతుంది. ఇది మీరు నడిపించే తతంగం. ఇక బుగ్గ కార్లు వేసుకొని తిరుగుతారు, కాన్వాయిలు వేసుకొని తిరుగుతారు. ఇక తిరుపతి రెడ్డి అనుసరులం అని చెప్పేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేస్తారు. నీళ్ళ ట్యాంకర్ రోడ్డు మీద పెట్టుకున్న డ్రైవర్ అన్న మీద మొన్న దాడి చేసిర్రు తిరుపతి రెడ్డి అనుసరులం అని చెప్పుకుంటా. ఇక ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుతాను. ఈయన అర్హత సీఎం సోదరుడు అవ్వడం. అంతా నా ఇష్టం, ఎడాపేడా ఏం చేసినా అడిగేదెవర్రా, నా ఇష్టం అన్న. అంతా నా ఇష్టం పాట ఉంటుంది కదా, అది రాసిర్రీడ. ఇక మొత్తం మీద ఆ అంశం ఇక్కడ హైలైట్ అయింది.